స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. కార్పొరేషన్ పనితీరుపై డిప్యూటీ సీఎంకు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. స్వచ్ఛాంధ్రకు నిధుల లభ్యత, ఖర్చుల వివరాలపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. గత 5 ఏళ్లలో కేంద్రం విడుదల చేసిన 1066 కోట్లు ఏమయ్యాయని అధికారులను ప్రశ్నించారు. కేంద్ర నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదని అధికారులు తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలో రాజకీయ జోక్యం ఉండొద్దని మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీచర్లపై అనవసర యాప్ల భారాన్ని తగ్గించాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుదలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనల్ని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్ల భారాన్ని తగ్గించి పూర్తిస్థాయి బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల విద్యా ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి నారా లోకేష్ నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక విషయాలపై చర్చించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యా ఉన్నతాధికారులతో చర్చించారు. దాదాపు 3 గంటల పాటు అధికారులతో మంత్రి లోకేష్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరిగా రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా విధి విధానాలను రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. రాబోయే సమీక్షలో మూసివేసిన పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఎన్ని నిధులు అవసరమవుతాయనే అంశంపై అధికారులను ఆరా తీశారు. జగన్ ప్రతిపక్ష నేత కాదని, వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ మాత్రమేనని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. మొత్తం సభ్యుల్లో 10వ వంతు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుందన్నారు. ఆ విషయం తెలుసుకోకుండా లేఖలు రాయటం సిగ్గుచేటన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష నేత కాదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఏపీ ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గుర్తించలేనట్టుందని అన్నారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని నిర్ణయించారని తెలిపారు. ఆ హోదాపై నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. అధికార పార్టీగా మేము హుందాగానే స్పందించి మంత్రులతో పాటు ప్రమాణం చేయించామని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని శాసనసభలు, పార్లమెంటులో పాటించే నిబంధనలను జగన్ తెలుసుకోవాలన్నారు. ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ సలహాదారు సూచనల మేరకే రాశారా? ఆ సలహాలు తీసుకుంటే మునిగిపోతారని పయ్యావుల తెలిపారు. మద్యం, ఇసుక ఖాతాల పుస్తకాలే కాదు, శాసనసభ, పార్లమెంటరీ నిబంధనలు ఉండే కౌల్ అండ్ ఖద్దర్ పుస్తకం, అసెంబ్లీ రూల్ బుక్ చదవాలని సూచించారు. ఓనమాలు కూడా చూసుకోకుండా మీతో ఈ లేఖ రాయించారని పయ్యావుల విమర్శించారు. ఎవరిచ్చారో ఈ సలహా నాకైతే అర్థం కాదు. ఈ లేఖ రాయమని చెప్పి మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది అని ఏదో ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ప్రకారం ఇన్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్, జీతాలు బత్యాలు ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారం మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది అనేటువంటి సలహా ఏ పెద్ద మనిషి ఇచ్చాడో. దయచేసి నేను ఈ డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి చెప్తున్నా, గతంలో అంతమంది సలహాదారులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకోండి. ఈ లేఖ రాసింది మీ సొంత ఆలోచన అయితే మీరు ఇంకొంచెం ప్రజా తీర్పుని ఆమోదించే స్థితికి రావాలి అని నేను కోరుకుంటున్నా. ఇది మీకు ఏ సలహాదారుడు ఇచ్చిందైతే మాత్రం మీ భవిష్యత్తు ఎట్లుండబోతుందో మాకు అర్థమైపోయింది. ఆ సలహాదారులతో ఇక్కడికి వచ్చారు, ఈ సలహాదారుడితో మీరు ఎక్కడికి పోతారనేటువంటిది మాకు అర్థమవుతోంది. లెటర్లో మీరు ఏం రాశారు? ఇట్ ఈస్ ద కస్టమరీ ట్రెడిషన్ ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ ది ఓత్ టు ది ఎలక్టెడ్ మెంబర్స్. ఇదేదో సాంప్రదాయంగా ఓత్ చేస్తారని మీరు చెప్తున్నారు, ప్రమాణ స్వీకారం. సారీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు ఎక్సైజ్ బుక్స్ లేకపోతే ఇసుక అకౌంట్ బుక్స్ కాదు చూడాల్సింది. అప్పుడప్పుడు అసెంబ్లీ రూల్స్ బుక్, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ మీద కౌల్ అండ్ ఖద్దర్ బుక్ కూడా చూడండి, అర్థమైతే. ఇది సాంప్రదాయం కాదండి. 188 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారము మ్యాండేటరీ. ఇది సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే అతన్ని సభ్యుడిగా గుర్తించబడతాడు, అక్కడ కూర్చోవడానికి అర్హుడవుతాడు, అతనికి ఓటింగ్కి సంబంధించినటువంటి అర్హతలు వస్తాయి. ఇది సాంప్రదాయం కాదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టీడీపీ ఎంపీలు నిన్న ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారిని ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు. రాబోయే 5 ఏళ్లు రాష్ట్రంలో కేంద్రంలో టీడీపీ, భాజపా కలిసి పనిచేస్తాయని చెప్పారు. తన మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో కలిసి పనిచేస్తామని ప్రధాని అన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ ఎక్స్లో పోస్టు పెట్టారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, బైరెడ్డి శబరి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ప్రధాని కలిసిన వారిలో ఉన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా రెవెన్యూ సేవలు అందించాలని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ను కూడా ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా రెవెన్యూ శాఖలోని మంచి అనుభవం గల అధికారులు తగు సూచనలు, సలహాలు అందచేయాలని ఆయన కోరారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా ప్రజలకు మెరుగైన సేవలు అందచేయడంలో రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ప్రతి వ్యక్తికి జననం నుండి మరణం వరకు పలు రకాల సేవలు అందచేయడంలో కీలక పాత్ర పోషించే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు ఎంతో ఓర్పు, నేర్పుతో ప్రజలకు సేవ చేయటం వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే విషయాన్ని రెవెన్యూ ఉద్యోగులు అంతా గుర్తించాలన్నారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై పలు ప్రాధాన్యత అంశాల అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అంశాలకు సంబంధించి ప్రజలు ఎక్కువగా సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంటుందని అన్నారు. అసలు ఎటువంటి అంశాల సందర్భాల్లో ప్రజలు సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందనే విషయాన్ని రెవెన్యూ అధికారులు ముందుగానే గుర్తించి వాటి శాశ్వత పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ను కూడా ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా రెవెన్యూ శాఖలోని మంచి అనుభవం గల అధికారులు తగు సూచనలు, సలహాలు అందచేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అమలు చేయబడుతున్న డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రాం, రీసర్వే గ్రామాల్లోని ఫైనల్ రికార్డుల స్థితిగతులు, న్యూ సిటిజన్ సర్వీసెస్ అమలు, రెవెన్యూ అధికారులకు అందజేసే సర్వే శిక్షణ, కుల ధృవీకరణ పత్రాల సత్వర జారీకై అనుసరిస్తున్న విధి విధానాలు మరియు ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న పలు ముఖ్యమైన ఫైల్స్ స్థితిగతులు తదితర అంశాలపై CCLAG సాయి ప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మాచర్ల వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు ఘటన నిదర్శనమని తెలిపింది. ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో పిన్నెల్లి అరెస్టు నేపథ్యంలో ఈసీ స్పందించింది. రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా నిర్వహించే ఎన్నికల విషయంలో భవిష్యత్తులో ఎవరూ ఇలా దుశ్చర్యలకు సాహసం చేయరని ఈసీ వ్యాఖ్యానించింది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడంతో ఈవీఎం ధ్వంసం ఘటనకు ముగింపు లభించిందని ఈసీఐ పేర్కొంది. హోదాతో సంబంధం లేకుండా ఎవరూ చట్టానికి అతీతులు కాదన్న విషయం నిరూపితమైందని తెలిపింది. ప్రజాస్వామ్యాన్ని బెదిరించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, అందుకు అనుగుణంగా ఈ అరెస్టు జరిగినట్లు స్పష్టం చేసింది. మే 13న జరిగిన పోలింగ్ సందర్భంగా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే పి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను భారత ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. శాసనసభలో సిట్టింగ్ సభ్యుడు ఉద్దేశపూర్వకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ధ్వంసం చేయడం నేరపూరిత చర్యగా, ప్రజాస్వామ్య ప్రక్రియపై జరిగిన ఘోరమైన దాడిగా ఈసీఐ పేర్కొంది. వీడియో ఫుటేజీలను పరిశీలించిన తర్వాత ఎమ్మెల్యేను తక్షణమే అరెస్ట్ చేయాలని మే 21న ఆదేశించినట్లు ఈసీఐ వెల్లడించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని ఏపీ బీజేపీ ఎంపీలు నిన్న ఢిల్లీలో కలిశారు. రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి నేతృత్వంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్లు కుమారస్వామితో సమావేశమై చర్చించారు. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా వినతి పత్రం సమర్పించారు. స్టీల్ ప్లాంట్ను లాభాల బాట పట్టించే అంశాలపై చర్చించారు. అందుకు సంబంధించిన ప్రణాళికను కేంద్ర మంత్రికి వివరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు పూర్వ వైభవం తేవాలని కోరారు. బీజేపీ ఎంపీ చెప్పిన సమాసాలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి మరోసారి సమావేశమవుదామని తెలిపారు. గంజాయి, డ్రగ్స్, క్రికెట్ బెట్టింగ్ వంటి వాటితో యువత దారి తప్పుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ భారత శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావును ఆయన ఆఫీసులో కలిసి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ బెట్టింగ్లకు తోడు స్పా ముసుగులో వ్యభిచారం, గుట్కాల విక్రయం, అక్రమ మద్యం కూడా యథేచ్ఛగా వైసీపీ నాయకుల కనుసన్నల్లో సాగిందన్నారు. వీటన్నిటి మూలాలు విజయవాడలోనే ఉన్నాయి. విజయవాడను సెంట్రల్ హబ్గా చేసుకుని రాష్ట్రం
మొత్తం సరఫరా అవుతున్నాయని పేర్కొన్నారు. వీటి వలన యువత భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతుందని, దీనిపైన మీరు దృష్టి పెట్టి డ్రగ్స్ బెట్టింగ్ మాఫియా, మద్య మాఫియా, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ గారికి అర్జీ ఇవ్వగా సానుకూలంగా స్పందించి అసాంఘిక శక్తుల పీచమణుస్తామని తెలిపారన్నారు. రాష్ట్రంలో ఈ విజయవాడ నగరంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, అలా స్పా ముసుగులో వ్యభిచారం, అట్లాగే అక్రమ మద్యం, అక్రమ గుట్కా, ఈ వ్యాపారాలన్నీ కూడా గత ప్రభుత్వం కనుసన్నలోనే గత ప్రభుత్వం అధికారులు, ప్రజాప్రతినిధులు, విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ గంజాయి వ్యాపారం చేసి యువతని సర్వనాశనం చేశారు. అట్లాగే డ్రగ్స్కు బానిస చేశారు, గంజాయికి బానిస చేశారు, చీపు మంది అమ్మి యువతను పాడు చేశారు. ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. కాబట్టి ఈరోజు డీజీపీ గారిని కలిసి వివరంగా ఒక మెమోరాండం ద్వారా ఈ గంజాయి ఎక్కడి నుంచి సఫర్ అవుతుంది, ఈ మూలాలు ఎక్కడ, అవన్నీ కూడా పరిశీలించి వారందరినీ కూడా తగిన చర్యలు తీసుకోవాలని, ఇక ఎప్పుడు కూడా ఈ విజయవాడ నగరం కానీ ఈ రాష్ట్రంలో కూడా కానీ గంజాయి ఎక్కడ అమ్మకూడదు, గంజాయి దొరికితే కఠిన చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాలతో గన్నవరం పోలీస్ స్టేషన్ సిఐకే వెంకట సత్యప్రసాద్ ఆధ్వర్యంలో నిన్న అవగాహన ర్యాలీ నిర్వహించారు. గన్నవరం పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ వరకు కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు, గన్నవరం పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం సిఐ వెంకట సత్యప్రసాద్, ఎక్సైజ్ సిఐ వరాలరావు పాల్గొన్నారు. ప్రజలు, విద్యార్థులు ఎవరు కూడా మాదక ద్రవ్యాల జోలికి పోకుండా ఉండాలని, అలానే మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం పోలీస్ శాఖకు అందించడంలో తమ వంతు పాత్ర పోషించాలని కోరారు.